ఇప్పుడు రెయినీ సీజన్ కదండి. ఎక్కడ చూసినా జలుబులు, దగ్గులు చాలా కామన్. జలుబులకు మెయిన్‌గా మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే మెడికేషన్ లివోసెట్రిజిన్. లివోసెట్రిజిన్ అనేది సెకండ్ జనరేషన్ యాంటీ హిస్టమినిక్. మనకి ఎప్పుడైనా సరే అలర్జీస్ అయినప్పుడు మాస్టర్ సెల్స్ అనేది స్టిమ్యులేట్ అవుతుంటుంది. మాస్టర్ సెల్స్ నుంచి హిస్టమిన్ రిలీజ్ అయ్యి H1 రిసెప్టార్ మీద యాక్ట్ చేసి సిమ్టమ్స్ని కాజ్ చేస్తూ ఉంటుంది. అలర్జీస్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయింది. మెయిన్గా వాటి సిమ్టమ్స్ అనేది రన్నీ నోస్, రన్నీ ఆర్ వాటరీ ఐస్ అంటారు. ఇచ్చింగ్, స్కిన్ ఇచ్చింగ్ కానీ, స్వెల్లింగ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది, ర్యాషెస్ రావడం, ఒక దగ్గర మానినాక మళ్ళీ ఇంకో దగ్గర రావడం కానీ, ఇంకా పోస్ట్ నేసల్ డ్రిప్. ఎప్పుడు చూసినా సరే మార్నింగ్ లేవగానే వాళ్ళకు ఎప్పుడు జలుబు అయినట్టే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఇట్లా మింగుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి ఫ్లమ్ అనేది ఉంటూ ఉంటుంది. ఇంకా చాలామందికి ఏంటంటే ఈ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో హెడేక్ వస్తుంటుంది. అది కాన్స్టెంట్గా మార్నింగ్ టైమ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రాంటల్ హెడేక్ కానీ, మ్యాక్సిలరీ ఎందుకంటే ఈ సైనస్ అనేది మొత్తము బ్లాక్ అయి ఉంటుంది ఫ్లమ్ వల్ల ఆర్ మ్యూకస్ వల్ల. సో దానివల్ల హెడేక్ వస్తుంది, ఎస్పెషల్గా మార్నింగ్ టైమ్స్. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట అలర్జీకి ఉన్న వాళ్ళ. దానివల్ల ఎప్పుడు చూసినా జలుబులు, దగ్గులు, రిపీటెడ్గా బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు. దీనికి మెయిన్గా కారణం వచ్చేసి ఇంట్లో ఉన్న పోలెన్స్, డస్ట్ కానీ, అది ఫుడ్ వల్ల. కొంతమందికి మష్రూమ్స్ అంటే పడవు, సో దానివల్ల కూడా అవుతుంది. ఆర్ డస్ట్ కానీ, ఆర్ కొంతమందికి పెట్స్ పెంచుతూ ఉంటారు, క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ, వాటిపైన కూడా కొన్ని పోలెన్స్ ఉంటాయి. దానివల్ల కూడా అలర్జీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేస్తే కొంచెం అలర్జీస్ అనేవి తగ్గుతాయి. ఇందాక చెప్పిన సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటే లివోసెట్రిజిన్ తీసుకోవచ్చు. అబౌవ్ 12 ఇయర్స్ వాళ్ళకైతే 5 మిల్లీగ్రామ్స్ అయితే సరిపోతుంది. బిలో 12 ఇయర్స్ వాళ్ళకైతే 2.5 మిల్లీగ్రామ్స్ వన్స్ డైలీ అయితే సరిపోతుంది. లివోసెట్రిజిన్ యాంటీ హిస్టమినిక్ అవ్వడం వల్ల కొంచెం డ్రౌజినెస్, డ్రై మౌత్, డిజినెస్ అనేది ఉండొచ్చు. ఒకవేళ సిమ్టమ్స్ మోడరేట్ టు సివియర్ ఉన్నాయంటే ఫిజిషియన్ ఆర్ పల్మనాలజిస్ట్ కలవండి. ఎందుకంటే ట్రీట్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. సివియారిటీని బట్టి వాళ్ళు ఏమైనా స్టీరాయిడ్స్ కానీ, హయ్యర్ జనరేషన్ ఆఫ్ యాంటీ హిస్టమినిక్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్కి. కొంతమందిలో అలర్జీ సివియర్గా అవుతే మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి వస్తుంది. లైక్ యాంజియోన్యూరోటిక్ ఎడిమా అంటారు. పెదాలు ఉబ్బిపోవడం కానీ, ఆయాసం రావడం, డిజినెస్ రావడం, ఆర్ ఫెయింటింగ్ అంటే కింద పడిపోవడం, ఇంకా హార్ట్ బీట్ చాలా ఎక్కువగా అవ్వడం అంటే పాల్పిటేషన్స్ అవ్వడం, అలా ఉంటే నియరెస్ట్